చలికాలంలో వేడివేడిగా రసం తింటే సూపర్ అనిపిస్తుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించేలా ఉంటే మరింత బాగుంటుంది. అలాంటిదే ఈ మిరియాల రసం. వేడివేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఔషధ గుణాలు ఉండే మిరియాలతో చేయడంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ మిరియాల రసం ఎలా చేయాలో చూసేయండి. మిరియాల రసం తయారీకి కావాల్సిన పదార్థాలు: చింతపండు పెద్ద నిమ్మకాయ సైజంతా, నీరు 3-4 కప్పులు, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి 2, కందిపప్పు నానబెట్టిన నీరు పావు కప్పు, ఎండుమిరపకాయలు 2-3, శనగపప్పు 1 టీ స్పూన్, మిరియాలు 1.5 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెబ్బ, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. మిరియాల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా చింతపండును నానబెట్టి గుజ్జు తీసి నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో కందిపప్పు తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు ఈ రసంలో ఉప్పు, పసుపు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగానే మరొక స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జారులో వేసి పౌడర్లా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ఉడుకుతున్న చింతపండు రసంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులోని నీళ్లు పోసుకోవాలి. కందిపప్పు నీళ్లతో పాటు మరికొన్ని నీరు పోసుకొని రసాన్ని బాగా మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు ఇంకొక పాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును మరుగుతున్న మిరియాల రసంలో వేసుకోవాలి. ఈ రసాన్ని కాసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మిరియాల రసం రెడీ.